హే హాయ్, హాయ్ మీ పేరు? ప్రదీప్ రెడ్డి. ప్రదీప్ రెడ్డి. ఏ టెక్నాలజీ ప్రదీప్? జావా టెక్నాలజీ. జావా టెక్నాలజీనా? మీకు అసలు ఎలా తెలిసింది ఆజా కన్సల్టింగ్ గురించి? త్రూ యూట్యూబ్ చూసాము. సుమన్ చూసారా? సుమన్ టీవీ చూసారా? సుమన్ టీవీ చూసాము. డాడీ సుమన్ టీవీ వీడియో పంపించారా? తర్వాత నేను జాయిన్ అవుదాం అనుకున్నా. బిఫోర్ దట్ ఇక్కడ ఏం నడుస్తుంది నాకు ఎగ్జాక్ట్గా తెలియలేదు. సో నేను ట్రయల్ పీరియడ్లో జాయిన్ అయ్యాను. ఓకే. ట్రయల్ పీరియడ్లో జాయిన్ అయ్యి ఒక 2 weeks ట్రయల్ చేశాను. అందులోనే 2 weeks ట్రయల్ పీరియడ్ ఒక 1 week అలా అయినాక నేను జాయిన్ అయిపోయాను అందులో. ఇప్పుడు ఎన్ని మంత్స్ అయింది జాయిన్ అయ్యి? 2 months అయిపోయింది. ఓకే. ఈ 2 months లో మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి? చాలా అసలు నాకు కోడింగ్ కానీ ఎందులో కానీ అసలు జీరో నాలెడ్జ్. ఇక్కడ వచ్చాక నేను నాకు ఏదైనా కోడింగ్ కానీ నాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు. ఇక్కడ జాయిన్ అయ్యాక దిస్ సాఫ్ట్వేర్లో ఏం నడుస్తుంది ఏంటి అనేది తెలిసింది. ఇప్పుడే నేను ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సాఫ్ట్వేర్లో ఒక ఏదైనా జాబ్ తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు వరకు నాకు సాఫ్ట్వేర్ అంటే ఏం నడుస్తుందో మనకు సెట్ అవుతుందా కాదా అన్నట్టు అలా ఉంటుండే. ఇప్పుడు ఓకే. అండ్ మీకు ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎక్స్పీరియన్సెస్ నేర్చుకోవచ్చు అని అంటున్నారు కదా, సో అది అలా జరుగుతుందా మీకు? అది మనకు వచ్చేసి మార్నింగ్ ఒక టైం షెడ్యూల్ చేస్తారు మనకి త్రూ ఆన్లైన్ అని ఆఫ్లైన్ అవైలబుల్ ఉంటే ఆఫ్లైన్లో వచ్చి సెషన్స్ అనేది తీసుకొని మనకి ఏం డౌట్స్ ఉన్నా ఫ్లోర్ మీద సపోర్ట్ ఉంటుంది. మనకి ఏ టెక్నాలజీ అయినా సరే, జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్, ఏదైనా సరే మనకి ఫ్లోర్ మీద సపోర్ట్ ఇవ్వడానికి ట్రైనర్స్ కూడా ఉంటారు. ఏం డౌట్స్ ఉన్నా అప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. సో డిప్లాయ్ అవుతారని కాన్ఫిడెంట్ ఉన్నారు. యా. ఓకే దెన్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. హాయ్, మీ పేరు? అశోక్ రాఘవరి. అశోక్ ఏ టెక్నాలజీ? సేల్స్ ఫోర్స్. ఇప్పుడు ఎలా తెలిసింది మీకు ఆజా కన్సల్టింగ్ గురించి? సజెస్టెడ్ బై ఫ్రెండ్. అంటే ఎట్లా మీరు అప్పుడు ఏమన్నా జాబ్ గురించి సర్చ్ చేస్తున్నారా లేదంటే? ఐ బీన్ వర్క్ ఫ్రమ్ 5 years ఇన్ సివిల్ ఇంజనీర్. ఓకే. సో దెన్ అచ్చా, సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఇక్కడికి షిఫ్ట్ అవుదాం అనుకున్నా. సో కన్సల్ట్ ఫ్రెండ్ చెప్పాను అనమాట. ఇక్కడికి వచ్చి చూసా, ఎన్విరాన్మెంట్ అంతా నచ్చింది. ట్రయల్ పీరియడ్ లో ఉన్నారా లేదంటే డైరెక్ట్ జాయిన్ అయిపోయారా? ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది ట్రయల్ పీరియడ్ ఏం లేకుండా డైరెక్ట్ జాయిన్ అయిపోవాలని? నేను వెళ్ళి అబ్జర్వ్ చేసాను మొత్తం. బయట ఇన్వెస్ట్ చేస్తే దీని మీద పాత్ లో మనకి నమ్మకం ఉండదు. ఇక్కడికి వచ్చే అసిస్టెన్స్ ఎక్కువ ఉంది. ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది అంటే. సో ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేటప్పటికి మీకు కాన్ఫిడెంట్ గా మీరు డిప్లాయ్ అవుతారు. ఓకే. అండ్ మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది ఎవ్రీ డే? I come at around 8:35, 8:45. I log out at 8:30. So completely I'm using learning from coding నేర్చుకోవడం కానీ, improve myself, corporate skills ఎలా accomplish చేయడం కానీ. From the day I'm like training. Okay, so you got that confident that you will get diploma. Okay then, thank you. All the best to you. మీ పేరు? అజీమ్. ఏ టెక్నాలజీ? డెవాప్స్. ఇంతకు ముందు ఏం చేసేవారు? ఇంతకుముందు నేను ఫైనాన్స్ సెక్టర్లో చేశాను. బజాజ్ ఫైనాన్స్, హెచ్డిబి అంతా మొత్తం ఫైనాన్స్ సెక్టర్లో చేశాను. ఓకే. 6 years దాకా ఐటీలో. నేను బ్యాక్గ్రౌండ్ ఎంసీఏనే. ఓకే. అది సుమన్ టీవీలోనే చూసాము, మా డాడీ చూశారు. ఓకే. చూసి మేము ఒకసారి వచ్చి చెక్ చేసాము, ఇద్దరం వచ్చి చూసి ప్రెసెంట్ ట్రయల్ పీరియడ్ లో ఉన్నాను. 1 week అయింది జాయిన్ అయ్యి. ఓకే. సో ట్రయల్ పీరియడ్ నచ్చిందా మరి మీకు? 1 week లో ఏంటి నేర్చుకున్నారు? ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టెక్నాలజీ గురించి సెషన్స్ కానీ, స్టేటస్ కాల్స్ కానీ, ఇంటరాక్షన్స్ బిట్వీన్ కొలీగ్స్ కానీ, టోటల్ ఎన్విరాన్మెంట్ నాకు బాగా నచ్చింది. సో ఇంకొక 1 week లో మీకు ట్రయల్ పీరియడ్ అయిపోతే మీరు జాయిన్ అయిపోతారు, డైరెక్ట్ జాయిన్ అయిపోతారు. ఓకే. సో కాన్ఫిడెంట్ గా యు విల్ గెట్ an డిప్లాయ్మెంట్. ప్రెజెంట్ అయితే మా సీనియర్స్ తో క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది. సో సార్ చెప్పారు ఆఫ్టర్ జాయినింగ్ మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. ఓకే. సో మీ స్కెడ్యూల్ ఎట్లా ఉంటుంది అజీమ్? మార్నింగ్ 9:30కి వచ్చేస్తాము. స్టేటస్ కాల్ ఉంటుంది. స్టేటస్ కాల్ ఫినిష్ చేసిన తర్వాత సెషన్ ఉంటుంది 2 hours. తర్వాత ప్రాక్టీస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ గుడ్. మీ పేరు? ధనుంజయ్. ఎక్కడి నుంచి? ఇదేనా? హైదరాబాద్ నుంచి బీరంగూడ. ఎట్లా తెలుసుకున్నారు మీరు? యా, జనరల్ గా లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యా. తర్వాత లాస్ట్ ఇయర్ అయ్యా. సో తర్వాత జాబ్ సర్చింగ్ అండ్ సమ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా. ఓకే. సడన్ గా ఫాదర్ వచ్చి సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూపించారు. ఓకే, నైస్. సో నేను అండ్ ఫాదర్ డైరెక్ట్ వచ్చి మాట్లాడాం. సో CEO తో ఇంటరాక్ట్ అయ్యాం. సో వి ఫైండ్ ఇట్ వెరీ గుడ్. సో ఐ జాయిన్డ్. సో ట్రయల్ పీరియడ్ లో ఉన్నారా? నో, డైరెక్ట్లీ జాయిన్ అయిపోయా. అయిపోయారు, అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఏ టెక్నాలజీ మీరు? పైథాన్ నేర్చుకుంటున్నారు కదా. ఇప్పుడు మీకు అంటే నేను వినడం చాలా మంది దగ్గర విన్నాను, బయట నుంచి మనకి ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ వస్తుంటారు అని చెప్పి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బయట ఇన్స్టిట్యూట్ నుంచి ఇక్కడ అజాకి. అదే మెయిన్ డిఫరెన్స్. బికాస్ ఇక్కడైతే డైరెక్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి మాకు టీచ్ చేస్తారు.
So they teach very well and they give some tasks to us. So other main difference. ఓకే, ఎన్ని మంత్స్ అయింది? So just 2 weeks అయింది. 2 weeks అయింది Yeah, కదా. సో ఈ 2 weeks లో మీలో మీకు కనిపించిన డిఫరెన్సెస్? Yeah, the main difference is confidence. ముందు నేను కొంచెం భయపడుతుండే, ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. I will get deployed. ఓకే, అండ్ ఎవరైనా రిఫర్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు మీ వైపు నుంచి ఏం చెప్తారంటే మీ Yes. ఎక్స్పీరియన్స్ త్రూ? ఎస్, మా ఫ్రెండ్ రిఫర్ చేయాలనుకుంటున్నా. సో ఐ థింక్ హీ విల్ జాయిన్ నెక్స్ట్ వీక్. ఆల్రెడీ చెప్పా, హీ లైక్ ఇట్. సో జనరల్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అజాలో మెయిన్ డిఫరెన్స్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి టీచ్ చేస్తారు అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మాకు. అండ్ అసలు బయట ఏం జరుగుతుందో ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయగలిగారా? ఎస్, ఏంటి చూసారు మీరు మేజర్ డిఫరెన్స్? జనరల్గా నేను బయట లాస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యా కదా, సో బయట ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆల్రెడీ కోర్స్ చేశా, బట్ అంత స్కిల్స్ గెయిన్ చేసుకోలేకపోయా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఆల్రెడీ ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆల్రెడీ వేరే కంపెనీలు జాబ్ చేస్తున్న వాళ్ళు వచ్చి మాకు టీచ్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాకు బాగా అర్థమవుతుంది, గ్రాస్పింగ్ బాగా అవుతుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ యూ. యా, థ్యాంక్ యూ. బాయ్. హే, హాయ్. Yeah, hi. పేరు? Maheshwari. హౌ ఆర్ యు మహేశ్వరి? Yeah, I'm fine. Thanks ఏ for టెక్నాలజీ? asking. Python. పైథాన్ కదా. ఎలా తెలిసింది మీకు ఈ కన్సల్టింగ్ గురించి? సో యాక్చువల్గా నాది లాస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది Oh, okay. అగ్రికల్చర్లో. నైస్. అండ్ ఐటీకి షిఫ్ట్ అవుదాం అగ్రికల్చర్ నుంచి ఐటీ షిఫ్ట్. ఓకే. అండ్ ఐటీకి షిఫ్ట్ అవుదాం అనుకున్నాను. సో డాడీకి సుమన్ టీవీ యూట్యూబ్లో చూశారు అండ్ నాకు రెఫర్ చేశారు. సో ఒకసారి ఓరియంటేషన్కి వచ్చి ట్రయల్ పీరియడ్లో జాయిన్ అయ్యా అండ్ ట్రయల్ పీరియడ్ తర్వాత కన్వర్ట్ అయ్యి జస్ట్ 1 week అయింది. ఓకే, ట్రయల్ పీరియడ్ లో ఏంటి మీరు చూసిన అంటే కాన్ఫిడెంట్ గా నేను ఇక్కడ జాయిన్ అయితే నాకు ఫ్యూచర్ బాగుంటుందని ఎందుకు అనిపించింది మీకు? లైక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే వచ్చి మాకు త్రూ ఆన్లైన్ అండ్ సమ్ టైమ్స్ ఆఫ్లైన్ ఆల్సో దే విల్ ఎక్స్ప్లెయిన్. సో కాన్ఫిడెన్స్ వస్తుంది అని ఒక నమ్మకం వచ్చింది ట్రయల్ పీరియడ్లో అండ్ సో కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని మంత్స్ అయింది? కంటిన్యూ అయ్యి 1 week అయింది. 1 week అయింది. ఓకే, సో ఈ 1 week లో ఈ 14-day ట్రయల్ పీరియడ్ లో మీకు కాన్ఫిడెంట్ రావడానికి వీళ్ళు మిమ్మల్ని ఎలా ట్రైన్ చేశారు? యా, ఇట్స్ గుడ్. ఐ మీన్ ఇక్కడికి వచ్చే ముందే నేను ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాను ఆన్లైన్. ఓకే. సో అక్కడ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వెళ్ళిపోతారు. సో టాస్క్లు అలాంటివి ఏమి ఇవ్వరు. సో బట్ ఇక్కడ పోలిస్తే టాస్క్ ఇవ్వడం, ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం, సో అలా కొంచెం కేరింగ్ ఎక్కువ ఉంటుంది. సో మేజర్ డిఫరెన్స్ Yeah. అంటారు. ఓకే, థ్యాంక్ యూ మహేశ్వరి, Yeah. ఆల్ ది బెస్ట్ యూ. Thank you. హే, హాయ్. హాయ్, మీ పేరు? రామోజీ. టెక్నాలజీ? ఐఎమ్ పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే, ఎలా తెలిసిందండి మీకు? నేను సుమన్ టీవీ ఇంటర్వ్యూ TV చేశాను, చూసి? సిఇఓ సార్ది. సో దాని తర్వాత నేను ఫస్ట్ ట్రయల్ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఓకే, ఇంటర్వ్యూ చూసి ఇన్స్పైర్ అయ్యారా? ట్రయల్ పీరియడ్ లో మీకు 14 days ఉంటుంది కదా. సో ఈ ట్రయల్ పీరియడ్ లో మీకు ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ఫస్ట్ 12 days ఉంటుంది ట్రయల్ పీరియడ్. సో అందులో ఆఫీస్ కల్చర్ ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అని చూసాం. అండ్ ఎవ్రీడే ఇలానే ఇంటరాక్ట్ అవుతుండే ఉండేది సీనియర్స్తో. ఓకే. వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేశారు, వాళ్ళు ఎలా డిప్లాయ్ అయ్యారని అంత. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేవాడిని. 12-day ట్రయల్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎన్ని మంత్స్ అయింది ఇప్పుడు జాయిన్ అయ్యి? వీక్స్ అయిందా? 1 month అవుతుంది. 1 month అవుతుంది కదా. సో ఏంటి చేంజెస్ కనిపించినాయి మీలో? అంటే నేను ఇంతకు ముందు నేర్చుకున్నాను అంటే ఓన్లీ స్కిల్స్ మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుండే. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ మీద ఎలా ఫోకస్ అవ్వాలి అండ్ టాక్ షో కూడా ఉంటుంది, వచ్చి మాట్లాడాలి. అండ్ ఎవ్రీడే ఏదో ఒక ఛాలెంజింగ్ టాస్క్స్ అయితే ఉంటుంది ఇక్కడ. సో అది బాగా నచ్చింది నాకు. ఇప్పుడు ఎవరినైనా రిఫర్ చేయాలనుకోండి రామోజీ, ఏం చెప్తారు మీరు? అంటే ఇక్కడ జాయిన్ అయితే ఏంటంటే ఎక్స్పర్టీస్తోని మనం స్కిల్స్ నేర్చుకుంటాం అండ్ ఎవ్రీడే టాస్క్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఫ్లోర్ మీద కూడా ఉంటారు, ఏమన్నా రాంగ్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో వీటి వల్ల ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు అని అంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ యూ రామోజీ. Thank you. మీ పేరు? దినేష్. దినేష్, ఏ టెక్నాలజీ? .NET. .NET కదా. ఎలా తెలుసుకున్నారు మీరు అజా కన్సల్టింగ్ గురించి? One of my relatives suggest this company. అచ్చా, ఎట్లా తెలిసింది వాళ్ళకి? And one of colleague there. అచ్చా, ఓకే. ఇప్పుడు మీరు ట్రయల్ పీరియడ్ లో ఉండి వచ్చారా లేదంటే డైరెక్ట్ గా జాయిన్ అయిపోయారా? ట్రయల్ లో ఉండి వచ్చాను. 12 days కదా మీకు ట్రయల్ Yes. పీరియడ్. ఏం తెలుసుకున్నారు మీరు? అంటే అందుకు అంత కాన్ఫిడెంట్ వచ్చింది అచ్చా ఈ ట్రయల్ పీరియడ్ లో మీరు ఎలా తీసుకోగలిగారు డెసిషన్ ఇక్కడ జాయిన్ అవ్వాలని ప్రోగ్రామ్? యాక్చువల్గా లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అండ్ ఇంటరాక్షన్ ఎవరితో ఎలా ఉంటుంది అండ్ వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ స్కిల్స్ అండ్ వే ఆఫ్ టీచింగ్
అవన్నీ అబ్జర్వ్ చేశాను. నాకు ఓకే దీనిలో చేస్తే మనము గ్రో అవ్వచ్చు అని అనిపించి నేను జాయిన్ అయ్యాను. సో ఏం ఇంప్రూవ్మెంట్ కనిపించింది అండ్ ఎన్ని వీక్స్ అయింది మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి? నేను వీక్స్ 3 వీక్స్ నియర్లీ 3 వీక్స్ అవుతుంది జాయిన్ అయ్యి. ఓకే, అంతకుముందు 2 వీక్స్ నేను ట్రయల్ పీరియడ్. ట్రయల్, సో ఆల్మోస్ట్ 5 వీక్స్ నుంచి ఉన్నారు మీరు ఇక్కడ. సో 1 మంత్ అయింది అనుకోండి, 1 మంత్ 1 వీక్ అనుకోండి. ఈ 1 మంత్ 1 వీక్లో మీలో కనిపించిన డిఫరెన్సెస్ ఏంటి? బిఫోర్ ఇక్కడ జాయిన్ అయ్యే ముందు, ఆఫ్టర్ ఏంటి అసలు మీరు? స్టేజ్ ఫియర్ అదొకటి, Mm. కమ్యూనికేషన్ అవును, స్కిల్స్, కనిపిస్తుంది అదైతే. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ అంటే కార్పొరేట్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఎలా డెవలప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ట్యూటర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ ట్యూటర్స్ ఉంటారు, వాళ్ళు మనకు గైడ్ చేస్తారు కోడింగ్ ఇట్లా. నార్మల్గా బయట వచ్చేసి అలా ఏమి ఉండదు. వాళ్ళు ఏంటంటే 1 అవర్ కోచింగ్ ఇస్తారు, తర్వాత మనం చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతూ మనం ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళు మనం గైడ్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ బయట ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఎట్లా ఎలా మీకు ట్రైనింగ్ ఉంటుంది అనేది. దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏం చెప్తారు ఎవరైనా రిఫర్ చేయాలి అని అంటే మీకు? అంటే బయట వచ్చేసి మనకి ఏదో అంటే నార్మల్ బేసికే ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసి మనకి రియల్ టైం ప్రాజెక్ట్ చెప్తారు అండ్ ఇన్డెప్త్గా లైన్ బై లైన్ కోడింగ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తారు. టోటల్ బయటకి దీనికి టోటల్ డిఫరెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో, Hi. మీ పేరు? శ్రీనివాస్, శ్రీనివాస్. ఏ టెక్నాలజీ? జావా టీమ్. జావా టీమ్. ఎలా తెలుసుకున్నారు మీరు అజా కన్సల్టింగ్ గురించి? యూట్యూబ్లో చూసాను. ఎక్కడ? యూట్యూబ్లో సుమన్ టీవీ చూసాను, ఫణిరాజ్ సర్వి ఇంటర్వ్యూస్ కూడా సార్ చూశాను. ఇంటర్వ్యూస్ చూసి ఇన్స్పైర్ అయ్యారా? చూసి ఒకసారి ఒక ఓరియంటేషన్ అటెండ్ అయ్యాను. అండ్ ట్రయల్ పీరియడ్ లో ఉన్నారా లేదా డైరెక్ట్ గా వచ్చేసారా? ట్రయల్ పీరియడ్ లో ఉన్నారు కదా. ఆ. సో 12 డే కదా మీకు? 14 days. 14 డేస్ ఉందా? సో ఈ 14 డేలో మీరు జాయిన్ అయ్యే ముందే ఎలా ఉన్నారు, జాయిన్ అయిన తర్వాత ట్రయల్ పీరియడ్ లో మీరు ఏం నేర్చుకున్నారు, అంటే డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? 14 days టైం తీసుకుంది. అసలు ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఈ అట్మాస్ఫియర్ నేను సెట్ అవ్వగలుగుతాను అని. సో ఇంతకు ముందు ఈ ఎక్స్పీరియన్స్ అసలు మీరు ఎక్కడైనా లేదు, లేదా? ఎటువంటిది లేదు నాకు. ఏం తెలియదు, కార్పొరేట్ స్కిల్స్ ఏమి లేవు, కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెద్దగా ఏం లేవు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అనిపించింది కాన్ఫిడెంట్ గా ఇక్కడ సెట్ అవ్వగలుగుతానని నేనే 14 days టైం తీసుకున్నాను. తర్వాత అవుతానని తెలిసి జాయిన్ అయిపోయాను. సో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఎన్ని వీక్స్ అయింది? 2 weeks అవుతుంది. 2 వీక్స్ అవుతుంది కదా. సో ఆల్మోస్ట్ మీరు 4 వీక్స్ నుంచి ఉన్నట్టు ఇక్కడ 1 మంత్ నుంచి. ఈ 1 మంత్ లో మీకు మీరు కనిపించిన డిఫరెన్సెస్ ఏంటి శ్రీనివాస్? మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్. జావా కూడా నేను నేర్చుకోగలుగుతాను లేదా అని డౌట్ ఉండేది, కానీ నేర్చుకుంటున్నాను. ఓకే, సో కాన్ఫిడెంట్ గా డిప్లాయ్ అవుతారని ఉంది మీకు. యా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ. చూసాం కదండి, అజా కన్సల్టింగ్ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళతో మనం మాట్లాడాం ఈరోజు. సో మీరు కూడా ఐటీ కెరియర్ లో మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు.